హాయ్ హలో నమస్తే. నేను మీ ఎడప వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ విమర్శ మరియు అవమానం. అవును, విమర్శ, అవమానం ప్రతిరోజు ప్రపంచంలో ఎవరో ఒకరికి జరుగుతూనే ఉంటాయి. దాన్ని మనం ఎలా తీసుకోవాలి, దాన్ని దాటి ఎలా అధిగమించాలి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా టేకప్ చేయాలి అనేది ఈరోజు నా పాడ్కాస్ట్. స్టీవ్ జాబ్స్ ఒక మాట అంటాడు, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ డోంట్ బీ ఏ లీడర్, సెల్ ఐస్ క్రీమ్స్ అని. జీవితంలో నువ్వు అందరినీ మెప్పించాలి, అందరినీ సంతృప్తిపరచాలి, అందరినీ సంతోషపరచాలి అంటే అవ్వదు. అలా అనుకుంటే నువ్వు లీడర్గా ఉండమాకు అంటాడు, ఐస్ క్రీమ్స్ అమ్ముకో అంటాడు. ఇకపోతే మన దైనందిన జీవితంలో మనం వేసే ప్రతి అడుగు, దానిలో విమర్శ, అవమానం రెండు పక్కపక్కనే ఉంటాయి. ఏదో ఒకటి మనకు జరుగుతూనే ఉంటుంది. దాన్ని మనం ఎలా తిప్పికొట్టాలి, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎలా తీసుకోవాలి అనేది మనకి ఒక సవాలుగా మారుతుంది. అలా మారిన క్రమంలో కొంతమంది విమర్శను తీసుకోలేక చాలా ఇబ్బంది పడతారు. ఆత్మహత్యలకి దారి తీసిన స్థితులు కూడా అనేకం ఉన్నాయి. విమర్శ అనేది మనసుని కుదిపేస్తుంది. అవమానం అనేది మనిషిని ఒక చోట కూర్చోనివ్వదు, నిండనివ్వదు. కాబట్టి వీటిని ఎలా తీసుకోవాలి అంటే, నువ్వు అందరినీ సాటిస్ఫై చేయలేవు, అందరినీ సంతోషపరచలేవు, అందరినీ తృప్తిపరచలేవు. కానీ నీ మనస్తత్వాన్ని మాత్రం నువ్వు సంతృప్తిపరచగలవు, విమర్శించుకోగలవు. అలాగే తప్పేదో ఒప్పేదో తెలుసుకునేలా చేయగలవు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ బీ వెరీ సాటిస్ఫైడ్ యాజ్ ఏ హ్యూమన్. మనిషిగా నువ్వు సాటిస్ఫైడ్గా ఉంటే నువ్వు చూసే ప్రపంచం సాటిస్ఫాక్షన్తో ఉంటుంది. నువ్వు ప్రపంచాన్ని జయించుకోవాలి, జయించాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ ప్రపంచాన్ని సంతృప్తిపరచాలి అనుకోవడం మాత్రం చాలా తప్పు. జీవితంలో పూలు రాళ్ళు రెండూ స్వీకరించాలి. పూలు వేసేవాళ్ళు పూలు వేస్తారు, రాళ్ళు వేసేవాళ్ళు రాళ్ళు వేస్తారు. కాబట్టి అన్నిటినీ ఒకేలాగా స్వీకరించాలి. మనల్ని విమర్శించేవారే ఎక్కువ, ప్రశంసించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. విమర్శని పట్టించుకోకుండా జీవితంలో ప్రతి అడుగు ముందుకేయాలి. ఒకవేళ ఆ విమర్శని పట్టించుకుంటే మన అడుగు అక్కడే ఆగిపోతుంది, మన జీవితం అక్కడే ఆగిపోతుంది. కాబట్టి మనం దాన్ని దాటి ముందుకు ఎలా సాగాలి అనేది, విమర్శని పట్టించుకోకుండా ఉంటే మాత్రం ముందడుగు వేసినట్టే. విమర్శ, బాధ రెండూ కూడా దగ్గరగానే ఉంటాయి. సో ఈ విమర్శతో వచ్చే బాధని మనం ఎలా స్వీకరించాలో ముందు తెలుసుకోగలగాలి. అప్పుడు ఎన్ని చేదు అనుభవాలు ఎదురైనా సరే మనం నవ్వుతూ ముందుకెళ్ళిపోతాం. జీవితంలో స్ట్రాంగ్గా ఉంటాకి, అంటే బలంగా ఉంటాకి ట్రై చేయండి. బీ స్ట్రాంగ్ ఆల్వేస్. రెస్పెక్ట్, నిజాయితీగా ఉండే వాళ్ళకి విమర్శను తీసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఆ రెస్పెక్ట్ఫుల్ జీవితంలో నిందలు, అవమానాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని మనం స్వీకరించలేకపోతే మనం అక్కడితో ఆగిపోయినట్టే. ప్రైవేట్ లైఫ్ అండ్ పబ్లిక్ లైఫ్ రెండూ ఉంటాయి ప్రతి మనిషికి. కాబట్టి రెండింటికి స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ చేయాలి. ఈ రెండింటిని అధిగమించకపోయినా మనం అక్కడితో ఆగిపోతాం. కాబట్టి డిఫికల్టీస్ని, అలాగే జీవితంలో తగిలే ఎదురు దెబ్బల్ని మనం చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోగలగాలి. అప్పుడే మనం లాంగ్ లైఫ్ రన్ చేయగలం, ముందుకెళ్ళగలం. ఎందుకంటే ప్రపంచంలో క్రూయల్టీ, హేటెడ్నెస్, అలాగే చాలా వరకు అసూయ, స్వేచ్ఛ లేని భావం, ఇలాంటివి ఎక్కువ పెరిగిపోతున్నాయి. కాబట్టి వీటన్నిటితో మనం పోటీ పడగలగాలి నిత్య జీవితంలో. సో ఇలాంటి వాటిలో మనం ఏదైతే తీసుకోగలమో దాన్ని తీసుకోలేకపోతే మన మనసు చిన్నాభిన్నమైపోతుంది. కాబట్టి ముందు మనసుకి స్వేచ్ఛనివ్వండి. మనిషిగా మిమ్మల్ని మీరు గుర్తించుకోండి. పక్క మనిషిని గౌరవించండి. అప్పుడు మన రెస్పెక్ట్ మనకు దక్కుతుంది. ఎందుకంటే అనేక మంది గొప్పవారు వాళ్ళ జీవితంలో చాలా అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్నారు.
వాళ్ళల్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఉదాహరణలు తీసుకుంటే, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నాడు. కాబట్టే రాజ్యాంగాన్ని రాయగలిగాడు. ఒక గుడిలోకి ఆయన వెళ్తుంటే వెళ్ళనీయకుండా అవమానించారు. అక్కడితో ఆయన ఆగలేదు. నన్ను ఎందుకు గుళ్ళోకి వెళ్ళనివ్వలేదని రీసెర్చ్ చేశాడు. సో ఇలా అనేక మంది, కేజే యేసుదాస్ ప్రసిద్ధి పొందిన గాయకుడు భారతదేశంలో, కేవలం తన క్రిస్టియన్ అని అయ్యప్ప స్వామి గుళ్ళోకి వెళ్ళనివ్వలేదు, పూజించనివ్వనేలేదు. అప్పుడు తను తన కంఠంతో అయ్యప్ప స్వామికి నోరారా ఒక పాట పాడాడు. అది ప్రతి అయ్యప్ప స్వామి మాలధారణ వేసిన ప్రతి స్వామి కూడా ఇప్పుడు ఆ పాటని కంఠస్థం చేస్తున్నాడు, ఆ పాటని వింటున్నాడు. అలాగే ఏదైతే ఆ గుడి ప్రాంగణంలో ఉదయం ఓపెన్ చేయంగానే ఆ పాటతోనే స్టార్ట్ చేస్తారు. అది కేజే యేసుదాస్. తన అవమానాన్ని తనకున్న టాలెంట్తో ఎదుర్కొన్నాడు. అలాగే నువ్వు నల్లవాడివి అని అమెరికాలో ఉన్న తెల్లవాళ్ళు ఒక వ్యక్తిని విమర్శించారు. తర్వాత అతను ఆ నల్ల జాతీయులందరినీ కూడుకుని మీకు మాకు తేడా ఏంటి అని అమెరికాని కుదిపేశాడు. అతనే మార్టిన్ లూథర్ కింగ్. ప్రపంచంలో పేరొందిన ఒక గొప్ప లీడర్. అవమానాన్ని అక్కడితో వదిలేస్తే అతను లీడర్ అయ్యేవాడు కాదు, దాన్ని ఫేస్ చేశాడు. కాబట్టి ఇలా ఎన్నో అవమానాలు అనేక మంది ఎదుర్కొన్నారు. మైకేల్ జాక్సన్, అలాగే ఎంతోమంది గొప్ప గొప్ప టాలెంటెడ్ పర్సన్స్ అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళే, విమర్శలు చేయించుకున్న వాళ్ళే. ప్రతిదాన్ని స్వీకరించగలగాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే నీ మనసు ప్రశాంతంగా ఉందో మనిషిగా నువ్వు ముందుకెళ్తావు. దేన్ని స్వీకరించాలి, దేన్ని స్వీకరించకూడదో తెలుసుకోవాలి. ఎప్పుడు మిఠాయి తిందాం అనుకోకూడదు. అప్పుడప్పుడు చెకోడీలు కూడా తినాలి, అవి పళ్ళ కింద నలిగినా నలక్కపోయినా. ఎందుకంటే కఠినంగా ఉన్నా సరే మనకి చేదు అనేదే గొప్పది తీపి కంటే. అవమానాలే ఆదర్శాలు, దుష్ఫలితాలే అనుకూలాలు. సో నెవర్ క్విట్, ఆల్వేస్ వాక్, బీ స్ట్రాంగ్. ఇది ఈరోజు నా పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.